పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దేనికి సంబంధించి క్వాష్ పిటిషన్ అంటే, మన రోజున ఆయన పల్నాడు పర్యటనకి సంబంధించి సింగయ్య అనేటువంటి వ్యక్తి ఆయన కారు కింద పడి చనిపోయినటువంటి సంఘటనకు సంబంధించి పోలీసులు ఏటుగా ఆయన పేరు నమోదు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసి తనకేమీ తెలియదంటూ కేవలం అక్రమ కేసు ద్వారా ఇరికించాలన్న ఉద్దేశంతోనే ఆయన పేరు నమోదు చేసినట్లు ఆ యొక్క పిటిషన్లో నమోదు చేయడం జరిగింది. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు అమాయకుడా? క్వాష్ పిటిషన్ ఏమవుతుంది? ఇలా అనేక అంశాలకు సంబంధించి జవాబులు తెలుసుకునేందుకు ప్రస్తుతం మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి, అంటే దాన్ని ఏమనాలో కూడా అర్థం కావట్లేదు, గొప్ప సంఘటన అని చెప్పుకోవాలో వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే పొగుడుకుంటూ ఉన్నారు. ఆ సింగయ్య అనేటువంటి వ్యక్తి చనిపోవడం దానికి సంబంధించి క్వాష్ పిటిషన్ దాఖలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో. తనకేమీ తెలియదంటూ, అసలు ఆ సంఘటన జరిగింది కూడా తెలియదని చెప్పేసి కప్పిపుచ్చుకుంటే, ఇప్పటిదాకే మనం చూసాం అసలు తనకు తెలియదని చెప్పేసి. ఇప్పుడు చూసుకుంటే రాజకీయ కుట్ర దాగుంది దీంట్లో అని చెప్పి చెప్పుకుంటూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశాడు. ఏంటంటారు జగన్మోహన్ రెడ్డి గారు వైఖరి గురించి? ఇక్కడ నిజంగా చెప్పుకోవాలంటే వీళ్ళకంతా కూడా ఒక మానసిక రోగుల్లా తయారయ్యారు. నిన్న నేను ఒక డిబేట్లో, ఒక ఛానల్లో డిబేట్లో పాల్గొంటే ఒక మానసిక వైద్యురాలు నాతో పాటు డిబేట్కి వచ్చారు. అంటే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, మేము చేసిన ప్రోగ్రామ్కి అసలు ఈ సోషల్ మీడియాలో ఎలా విరుచుకు పడుతున్నారు రకరకాలుగా. అంటే వీళ్ళు చూస్తేనేమో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు బూతులతోటి, ఫోటో మార్ఫింగ్లతోటి ఇష్టానుసారంగా రెచ్చిపోవటం, సాక్షాత్ అత్యున్నత న్యాయస్థానమే సజ్జల భార్గవరెడ్డికి ఎలా ముట్టుకాయలు వేసింది. మరి ఆ విధంగా చూసుకుంటే ఒక ఆవిడ ఆ రీల్స్లో ఫేమస్ అవ్వటం కోసం చీరకు నిప్పంటించుకుంది. ఇలాంటివన్నీ కూడా ఎందుకు ఈ విధంగా చేస్తున్నారంటే, ముఖ్యంగా ఇప్పుడు నిన్న చూసాం, దీని గురించి ఇంకొక సంఘటన కూడా చెప్పుకోవాలంటే, జగన్మోహన్ రెడ్డి గారి గురించి అసలు ఆయన ఎందుకు ఈ రోజున విచారణకి కావాలని చెప్పేసి వెళ్ళారు కోర్టు కంటే, ఇతను పక్కన ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళు చేసిన పనులు, వాళ్ళు ఈ రోజున ఆలోచిస్తున్నది ఎలా ఉంది అంటే, మొన్న ఒక 3-4 డేస్ బ్యాక్ సాక్షి ఛానల్లో ఒక డిబేట్ కండక్ట్ చేశారు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మానవత్వం మీదే వాళ్ళ డిబేటు. అతని పేరు వచ్చేసి జూపూడి ప్రభాకర్ రావు గారు, కేఎస్ ప్రసాద్ రావు ఎవరో ఉన్నారు సంథింగ్, సోకాల్డ్ పీపుల్. వాళ్ళు ఏం చెప్తున్నాడంటే, అతను ఆ జూపూడి ప్రభాకర్ అనే వ్యక్తి, మరి అతని గురించి అందరికీ తెలుసు, మళ్ళీ మనం కూడా మాట్లాడితే ఇంకా ఏడుస్తాడేమో పాపం. ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి మానవత్వం అంటే, మానవత్వం కూడా అవమానంతో చచ్చిపోయిద్దిరా బాబు మీరు ఈ మాటలు చెప్తుంటే అన్నట్లు ఉంటుంది ఎవరికైనా సరే. అదేంటండి ఎలా అంటారు? వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ కూడా మానవత్వానికి నిలువెత్తు రూపం జగన్మోహన్ రెడ్డి గారు. స్వయంగా అంటే కరుణామయుడు అని ఎన్నో పేర్లు పెట్టుకున్నారు. మదర్ తెరీసాకి మేల్ వెర్షన్ అని చెప్పుకుంటారు. మీరు అలా అంటారంటే ఏంటి? అదే నేను ఆయన చెప్తున్నా కూడా అదే అనిపించిందండి చూస్తుంటే. నిజంగా ఎందుకు ఈ విషయం చెప్పుకోవాల్సి వస్తుందంటే, అతను చెప్పిన విధానం ఏంటంటే, ఒక పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గతంలో చేసిన పాదయాత్రలో ఒక వ్యక్తి తల నిండా పుళ్ళుతోటి ఉన్నాడు. ఆ పుళ్ళు నుంచి చీము రక్తం కారుతుంటే ఇతను వెళ్ళి అతను ముద్దాడాడని, ఆ పక్కన ఉన్న లాక్కొని మరి ఈయన ముద్దు పెట్టి చూపిస్తున్నాడు కామెడీగా. లాక్కొని అది చూసిన తర్వాత అసలు జగన్మోహన్ రెడ్డి నీకేం తెలియదు ఇతను అన్నాడంట. ఏం చేస్తున్నారండి మీరంటే, నీకు తెలియదు పో అని నన్ను పక్కకు నెట్టేశాడు. మరి అట్లాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని మీరు ఎలా అంటున్నారు, అసలు మీకు మనసు ఎలా వస్తుంది అని చెప్పేసి ఏడుస్తున్నాడు. నిజంగా పనికి మాలిన చెత్త బ్యాచ్ అనాలో ఏమన్నా అర్థం కావట్లేదండి. ఆ విషయానికి నీకు ఏడుపు వచ్చేసి ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని ఏదో అంటున్నారని చెప్పేసి ఈ విధంగా బాధపడుతున్నావు కదా. 4000 కిలోల బరువు ఉన్న బండి కింద పడి నలిగిపోయిన సింగయ్యని చూస్తే ఏడుపు రావట్లేదా వీళ్ళకి? అతను చూస్తే వీళ్ళకి అనిపించట్లేదా? అయ్యో పాపం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమైపోతారు, ఇతని జీవితం ఆ బండి చక్రాల కింద పడి నలిగిపోయిందని వీళ్ళు మాట్లాడతారు మానవత్వం గురించి. ఇది మానవత్వం. 10 లక్షలు ఇచ్చి కుటుంబాన్ని ఆదుకున్నాడంట. 10 లక్షలు అంబటి రాంబాబు చేత నా మీద కేసు పెట్టొద్దు, నా బండి కింద పడ్డాడని చెప్పొద్దని చెప్పేసి రాయబారం పంపించాడు. ఎందుకు ఇచ్చాడు 10 లక్షలు? మానవత్వంతో ఇచ్చాడా? మంచితనంతో ఇచ్చాడా? ఇతను మానవత్వానికి మరో రూపం అని చెప్పి నిరూపించుకోవడానికి ఇచ్చాడా? దేనికి ఇచ్చాడు చెప్పండి? చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఎవరన్నా అనుకోకుండా చనిపోయిన సంఘటనలు దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ₹1 కోటి ఇవ్వాలి, ₹2 కోట్ల జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన కొద్ది రోజులుగా ధర్నాలు చేస్తున్నాడు. అప్పటికి ప్రభుత్వం ఇచ్చినప్పటికి కూడా. కానీ ఈయన ద్వారా చనిపోయిన వ్యక్తికి సంబంధించి మాత్రం 10 లక్షలు ఇప్పేసి మామూలుగా అంటే ఇచ్చేసి చేతులు దులిపేసుకునే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా మనకు అందరూ తెలుసు. ₹1 కోట్ల అధిపతి అని చెప్పుకుంటారు. మరైతే ఒక కుటుంబ పెద్ద చనిపోతే ఆ కుటుంబానికి అండగా నిలవాల్సినటువంటి వ్యక్తులు ₹10 లక్షలు ఇచ్చి చేతులు దులిపేసుకుని ఎంతవరకు సమంజసం అంటారు? ఆయన చెప్తారు కోటి చెయ్యరు ఒక్కటని చెప్పేసి చవటానికే నీతులు. మేము నీతులు చెప్పే వాళ్ళమే కానీ ఆచరించే వాళ్ళం కాదు. మేము చెప్పేవన్నీ ఎదుటాడి వర్తిస్తాయి కానీ మాకు వర్తించవు. కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్న ఏదైతే కొన్ని లక్షణాలు ఉన్నాయో అవన్నీ ఇవి. మేము బూతులు తిడతాం, మమ్మల్ని ఎవరిని తిట్టకూడదు, మేము రప్పరప్ప నరుకుతానంటాం, ఇంకేదైనా చేస్తాం, తొక్కేస్తాం, చీరేస్తాం అని మాట్లాడతారు. మమ్మల్ని ఎవరిని అంటే మాత్రం మేము ఒప్పుకోం.
మేము అధికారంలోకి వస్తే రాజారెడ్డి రాజ్యాంగం చూపిస్తాం, మీరు అధికారంలో ఉంటే మాత్రం అంబేద్కర్ రాజ్యాంగం మాత్రమే పరిపాలించాలి, అనవసరంగా మా మీద కేసులు పెట్టకూడదు, మేము బూతులు తిట్టినా కూడా పడాలి, కొడితే తన్నిచ్చుకోండి, గిల్లిచ్చుకోండి అని చెప్పి అదేదో మూవీలో ప్రకాష్ రాజ్ అన్నట్లుగా మేము కొడితే కొట్టించుకోవాలి, తిడితే తిట్టించుకోవాలి, మీరు అట్లా పడి ఉండాలి, అది మాత్రం మేము. కానీ ఎదుటివాడికి వచ్చేటప్పటికి ఎదుటివాడికి చెప్పేటందుకు నీతులు ఉన్నాయని చెప్పేసి ఒక సాంగ్ ఉండేది. అంటే జగన్మోహన్ రెడ్డి అంత బ్యాచ్ అంతా కూడా ఎదుటివాడికి చెప్పేటందుకే నీతులు, మేము ఆచరించడానికి కాదు. పోయేదేముంది, మాటలే కదండి, మాట్లాడేస్తారు ఇష్టానుసారంగా. చంద్రబాబు నాయుడు అన్ని కోట్లు ఇవ్వాలి, ఇన్ని కోట్లు ఇవ్వాలి, మేము అప్పుడు ఇంత ఇచ్చాం అంత ఇచ్చామని. వాళ్ళు ఇచ్చేది ఏది ఉండదో చచ్చింది ఉండదు. మనం చూసాం ఎన్ని చోట్ల ఏమి ఇచ్చాడండి. మొన్న మురళీ నాయక్ గారి విషయమే చెప్పుకుందాం. ఆయన అమరవీరుడు, మరి ఆయనకి ఏదో ప్రకటన చేశారు. ఇంతవరకు దాని గురించి అసలు ఊసైనా ఉందా? ఒక్క మాట కనీసం ఇవ్వలేకపోతున్నామని చెప్పుకోలేరు, ఇచ్చామని మాత్రం డబ్బాలు కొట్టుకుంటారు. ఆ రోజే సీఎం అని పిల్ల సైకోలు అరవటమే తప్పించి ఇంకేం ఉండదు వాళ్ళది. ఈ రోజున ఆయన 10 లక్షలు ఇచ్చాడంటే ఎందుకు ఇచ్చాడు అనే దాని వెనక ఒక స్టోరీ ఉంది. అది మొన్న సండే రోజు రిలీజ్ అయినా అది చెప్తుంది ఆ వీడియో. మరి అట్లాంటి వ్యక్తులు రాయబారం కోసం నోరు మెదపకుండా వాళ్ళ నోళ్లు నొక్కేయటం కోసమే పంపించాడు. మరి దాంట్లో ఎవరెవరు ఎంత నొక్కారో ఎవరికి తెలియదు. ఈ రోజున వాళ్ళకి ఆ 10 లక్షలు అందాయా లేదో కూడా క్లారిటీ లేదు. కాబట్టి ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు ముఖ్యంగా అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మీరంటున్న ఈ క్వాష్ పిటిషన్ దాఖలు చేసి, మరి నేను ఈ శిక్షకి అర్హుడిని గాను, నన్ను అరెస్ట్ చేయకూడదు, నాకు ఎటువంటి పాపం పుణ్యం ఎరగని అయ్యో పాపం పసివాడినే అన్నట్లు ప్రతి ఒక్కరూ చెప్పుకుంటుంటే, మీరేంటి ఇంత పెద్ద నేరాన్ని ఘోరాన్ని నా మీద వేశారని చెప్పేసి ఏదో కళ్ళబుల్లి కబుర్లు చెప్పుకునే ప్రయత్నం చేశాడు. ఈ రోజున అదంతా అతను వేసిన పిటిషన్ చదివితే ఎలా ఉందంటే, నిజంగా ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా, ఇలా కూడా ఆలోచిస్తారా, అసలు మానవత్వం అనేది లేదా ఇక్కడ? అతనే చెప్తున్నాడు కదా 4000 కిలోల బండని. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, నా బండి కింద పడి పచ్చడి అవ్వాల్సింది, ఇంకా రూపురేఖలు కనిపిస్తున్నాయి, అవి కనిపించకుండా పోవాలి కదా అని. అలానే ఉంది ఆయన మాట్లాడేది. ఎంత దారుణం అండి. అంత క్లియర్గా అర్థమవుతుంటే ఆ మనిషి ఆ విధంగా దాని కింద పడి నలిగిపోతే ఈడ్చి రోడ్డు పక్కన పడేసి, మరి కారులో విడుదల రజని, పేర్ని నాని, వైవి సుబ్బారెడ్డి, మరి ఇతనికి సంబంధించిన ఇంకో అనుచరుడు వెంకటేశ్వరరావు ఏదో పర్సన్, మరి వీళ్ళందరూ ఉన్నారు కదా. ఉన్నప్పుడు ఒక్కరు కాబట్టి ఒక్కరికి కూడా జగన్మోహన్ రెడ్డితో సహా మీ అందరికీ మానవత్వం లేకుండా డ్రైవింగ్ చేసే ఆ డ్రైవర్తో సహా ఏఆర్ కానిస్టేబుల్ అని చెప్పుకోవడానికి అర్హత కలిగిన వ్యక్తేనా అతను? పోలీసులు ఏం చేస్తారండి, సెక్యూరిటీ ఇస్తారు. మరి వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా ట్రైనింగ్ ఏంటి, ఎలా రక్షించాలి ఏదన్నా విపత్తులు వస్తే అని. మరి అంత ఉన్న వ్యక్తి కూడా మానవత్వం అని మర్చిపోయి ఆ మనిషిని ఆ విధంగా నిర్దాక్షిణ్యంగా ఈడ్చి అవతలేసి, ఒక్కరు కాబట్టి ఒక్కరు కూడా ఎక్కడ మేము మనుషులు, సాటి మనిషి అలా విధంగా ఉంటే ప్రాణాలతో కొట్టెమిట్లాడుతున్నాడు అని చెప్పేసి ఎవరైనా ఆలోచిస్తారు? అంటే వీళ్ళు మనుషుల జాబితాలోంచి వెళ్ళిపోయారా పక్కకి, రాక్షస జాబితాలో వద్దారా? ఈ రోజున నిజంగా చెప్పుకుంటే ఇట్లాంటి వ్యక్తుల గురించి ఈ రోజు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పదే ఒక మాట మాట్లాడుతున్నారు. అంటే కాసేపేమో అది అసలు నిజమైన వీడియోనే కాదంటారు, ఇంకొంచెం సేపేమో అసలు నా బండి కిందే పడలేదు, ఎస్పీ ముందుగా స్టేట్మెంట్ ఇచ్చేసాడు మీడియా మీటింగ్ పెట్టేసి, వేరే కార్ నెంబరు అతన్ని ఎవరైతే ఉన్నారో అతన్ని, మరి అతని మీద కేసు పెట్టి ఫైల్ చేసి మరి అతను కూడా మరి పంపించారు, ఎఫ్ఐఆర్ నమోదు చేశారని చెప్పేసి రకరకాల మాటలు చెప్తున్నాడు. కానీ ఇక్కడ కూడా ఎస్పీ తప్పు. ఆ వ్యక్తి కనీసం ఆ హోదాలో ఉన్న వ్యక్తిగా కనీసం ఏదో కానిస్టేబుల్ ఎవరో తప్పు చేశారంటే అర్థం ఉందండి. వాళ్ళకి అంత అనుభవం లేదు. పూర్తి విచారణ జరిపించిన తర్వాత ప్రజల్లోకి వాస్తవాలు తీసుకెళ్లాల్సిన వ్యక్తి ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎన్నో రకాలు చూసుంటారు, క్రైములు చూసుంటారు, ఇంకా రకరకాలు చూసుంటారు, ఎవరెవరు ఎలా ఉంటారు మనస్తత్వాలు, వాళ్ళని అంచనా వేసే కెపాసిటీ వాళ్ళ దగ్గర ఉంది. మరి అలాంటిది ఏదో అసలు కనీసం ఇది లేకుండా ప్రాథమిక విచారణ చేయకుండా ఎవడో చెప్పాడు చేసేసామన్నట్లుంటే ఇక్కడ ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఆ ఎస్పీ జగన్మోహన్ రెడ్డి మనిషి అని. మరి దానికి ఏం సమాధానం చెప్తాడు అతను? సమాధానం చెప్పుకోగలుగుతాడా? ఆన్సర్ చేయగలుగుతాడు ఈ రోజున? అంటే ఇక్కడ ప్రజలు ముఖ్యంగా ప్రజలు ఆలోచించే ఏ విధంగా ఆలోచిస్తారు, మరి వాళ్ళకి మనం తర్వాత ఏదన్నా దీంట్లో తప్పిదాలు ఉంటే ఎలా సరిదిద్దుకోవాలనే మినిమం నాలెడ్జ్ అనేది లేకుండా అతను వ్యవహరించిన తీరు, అతను మీడియా సమావేశం పెట్టేసి బండి నెంబర్తో సహా చెప్పేశాడు. ఈ రోజున అదే విషయాన్ని మెన్షన్ చేశాడు జగన్మోహన్ రెడ్డి ఆ పిటిషన్లో. ఇదిగో ఇలా పెట్టేశాడు, మళ్ళీ కూటమి ప్రభుత్వం ఒత్తిడి చేసింది కాబట్టి దాన్ని నా మీదకు మళ్లించారు అని. మళ్లించడం ఏంటండి, మీరు అసలు ఆ కారులో నిలబడటం, అక్కడ బయట ఆ డ్రైవర్ పోనివ్వటం, దాని కింద అతను నలిగిపోవటం కనిపిస్తూనే ఉంది. ఈ రోజున విచారణ జరగబోతుంది, ఖచ్చితంగా న్యాయం గెలిచిద్ది, న్యాయం జరిగిద్ది. ఎవరైతే ఆ సింగయ్య అనే ఉన్నాడో, చీలి సింగయ్య అనే ఫ్యామిలీకి ఈ రోజున గౌరవ న్యాయస్థానం న్యాయం జరిగేటట్లు చేస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. థాంక్యూ. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.